మతం పేరిట జరిగే మోసాల్ని బయట పెట్టేందుకు ఓ రాజకీయ కార్టూనిస్ట్ ఓ పుస్తకం రాయడం అనేది ఎంతో కష్టమైన విషయం. మతం అనేది ప్రజలకు మత్తుమందు లాంటిది. అలాగే మత్తుమందు ముఠాలను పట్టుకునే పోలీసులను దానికి బానిసలైన వారు ద్వేషించినట్టే వీళ్ళు కూడా తమ వ్యసనాన్ని మాన్పించేవారిని ద్వేషిస్తారు. సో ఈ పనికి ప్రోత్సాహం ఉండదు, బట్ ఇదొక బృహత్తర కార్యం. ఆఖరిగా ఓ మాట, ప్రశ్నించేందుకు భయపడని, గుట్టు బయట పెట్టేందుకు భయపడని స్వతంత్ర ఆలోచనాపరుల బృందం మంది. అది మన ఆలోచనల్లోని సంశయవాదం, హేతువాదాల స్పష్టత. ఈ పని మనం అమెరికాలో, తర్వాత ఆస్ట్రేలియాలో, ఇటలీలో, ఫ్రాన్స్ లో, ఇంకా బీజింగ్ లో కూడా చేశాం. ఇప్పుడు భారత ప్రజల్ని మేల్కొల్పే సమయం వచ్చింది. ఇదిగో మన హేతువాద వీరుడు మహా. భగవంతుడు నిన్ను దీవించునుగాక. నువ్వు దీన్ని నమ్మగలవా? నా పుస్తకంతో నేను గొప్ప రచయితనైపోతాను. యు నో వాట్, పుస్తకం కొనేందుకు నీకు రాయితీ ఇస్తాను, దానిపై నా సంతకం కూడా చేసిస్తాను. సీరియస్ గా మాట్లాడు మహా. చెడును బయటపెట్టే నీ ప్రయత్నంలో మంచిని నాశనం చేయకూడదని నా ఉద్దేశం. అంటే నా ఉద్దేశంలో జీవితాన్ని అర్థం చేసుకుని చెడును అంతం చేసే నీ ప్రయత్నంలో నువ్వు దివ్యత్వాన్ని నాశనం చేయకూడదు. చూడు బామ్మ, ఒట్టి పిచ్చి ముద్దులా ఉన్నావు. నీ చాదస్తంతో నన్ను చంపకు, నా ఉత్సాహం మీద నీళ్లు చల్లకు, నన్ను ఇలా వదిలేయి. సారీ మనవడా. నీలాగే ఒకప్పుడు ఒక వ్యక్తి అన్వేషణ సాగించాడు. తర్వాత ఏమైంది? పుస్తకం ప్రచురించాడా? విజయం సాధించాడా? తాను నీలాగే చదువుకున్నాడు, సాధువుల గుట్టు రట్టు చేసి ఒక పుస్తకం రాయాలనుకున్నాడు. చివరికి వాళ్ళలో ఒకడిగా తిరిగొచ్చాడు. ఏంటి అసలు ఇంతకీ ఎవరా ద్రోహి? త్వరలోనే నువ్వు నీ మాటలు వెనక్కి తీసుకుంటావు. నువ్వు ద్రోహి అనుకుంటున్న వ్యక్తి ఎవరో కాదు, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన స్వామి చిన్మయానంద, సాధు పుంగవుడు, ఆధ్యాత్మికతను పరిరక్షించిన గురువు. వావ్, నువ్వు వేళాకోళం చేస్తున్నట్టున్నావు. ఇంతకు నువ్వు చెప్పేదేంటి? స్వామి చిన్మయానంద గౌరవనీయుడైన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఒకప్పుడు నాస్తికుడా? అచ్చం నాలాగా? వావ్, అయితే ఈ కథ ఖచ్చితంగా వినాల్సి. ఆయన కూడా నీలో పాత్రికేయుడే, ప్రశ్నించే ఆలోచనపరుడు. ఆధునిక యుగం కోసం ఆయన ఒక అసాధారణమైన కృషి చేశాడు. ఒక నాస్తికుడిగా నీలాగే ఆయన కూడా అన్వేషణ ప్రారంభించాడు. చూస్తుంటే నా అన్వేషణకు అతనే తగిన వ్యక్తి అనిపిస్తోంది. ఎప్పుడు మొదలు పెట్టాలనుకుంటున్నావు? ఏంటి ఏంటేంటి ఎప్పుడు మొదలు పెట్టాలనుకుంటున్నావు? ఈ బుధవారం అయితే ఎలా ఉంటుంది? ఈ బుధవారం? అవును, సరేనా? అది ఏ నల్లి, ఇంకా ఎంతసేపు? కొంచెంసేపు వెయిట్ చేయి. ఏంటి? హే నళిని, హాయ్. హే, హరి ఓం. హరి ఓం. ఎలా ఉన్నావు? బాగున్నాను, కలుసుకునేందుకు సంతోషం. యా. ఇతను నా మిత్రుడు మహా, అద్భుతమైన కార్టూనిస్ట్. తను గురుదేవ్ జీవితం మీద ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నాడు. హలో. సాధువుల గుట్టు బయట పెడతాడట. తను కూడానా? అయితే సరైన చోటుకే వచ్చాడు. ఇక్కడ మేము నిజం తప్ప ఏం చెప్పాం. హే మహా, ఇలారా ఇలారా. ఈ ప్రదర్శనలో 4 భాగాలున్నాయి. వీటిలో మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. ఇక ప్రారంభించండి. జస్ట్ 1 సెకండ్. నల్లి, దీనికి ఎంత సమయం పడుతుంది? అది నిన్ను ఆకట్టుకున్నంతసేపు. దీన్ని ఇలా మొదలు పెట్టామంటే నేను చూసుకుంటాను. ఓకే. స్వాతంత్ర సమరయోధుడు, నాస్తికుడు. నల్లి, నాకిప్పుడు నిజంగా ఆసక్తి కలిగింది. అయితే ఎక్కడి నుంచి మొదలు పెడతావు? నాస్తికుడే సరైన ప్రారంభం అనుకుంటా. కాకపోతే నిజానికి కానీ నిజానికి నువ్వు మొదటి నుంచి చూస్తే మంచిది. ఓకే,
అదే మంచిది. యా ఆగండి, కొంచెం ఆపండి. ఓయ్ ఆపు ఆపు. మోహన్లాల్, నేను వెళ్ళి చూసి వస్తాను. ఏం చేస్తున్నావు క్రాంతికారి, ఏం చేస్తున్నావు? ఆగాగు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. మేము నీకు సాయం చేస్తాం, ధైర్యంగా ఉండు. మనం ఈ క్రాంతికారికి సాయపడాలి. ఏంది సారు, ఎవరి కోసం ఎదుగుతున్నట్టున్నారు? అన్నీ సరిగ్గానే ఉన్నాయా? రామ్ రామ్ ఇన్స్పెక్టర్ ద్వారా. ఈ డబ్బా ఎవరిది? మాది కాదు దొరా, ఆయంది. దొరగారు, గుళ్ళో ప్రసాదం కోసం పాలు పట్టుకెళ్తానయ్యా. తీసి చూపించు. ప్రసాదం పాలయ్యా. చూపించమన్నా. ఏంటి సారు, ప్రసాదాన్ని మైలు చేసేస్తారా ఏంటి? సరే. మోహన్లాల్, పద వెళ్దాం. మళ్ళీ ఏంది దొరా? సార్, వెతుకుతూ ఉండండి, మీరు అతన్ని కనుక్కుంటారు. ఎక్కడికని పారిపోతాడు, అసలు వదిలిపెట్టాం. దాంతో ఒక్కసారిగా వాళ్ళంతా అదిరిపడ్డారు. ఆ విధంగా వెంట్రుక వసలని తప్పించుకున్నాను. అతని ముఖం మీరు ఒకసారి చూసుండాల్సింది. ఒట్టి ఫూల్. పట్టణం చుట్టూ గింగిరాలు తిరుగుతూ నా కోసం వెతికాడు. నేను ఎదురుగా ఉన్నా గుర్తుపట్టలేకపోయాడు. ఇంకా ఇలా ఎంతకాలం పరిగెడుతూనే ఉంటావు పాలన్? నువ్వు అక్కడుంటే తెలిసేది. వాళ్ళని చూసి ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు. బస్సుల్లో దాక్కోవడం అంత సురక్షితం కాదు. వీలైనంత సురక్షితంగా ఉండే చోట నువ్వు ఉండాలి. అప్పుడే నిన్నెవరూ కనిపెట్టలేరు. నువ్విప్పుడు ఈ చోటికే వెళ్ళాలి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ మీరు గొర్రెని సింహం గుహలోకి పంపిస్తున్నట్టుగా ఉంది. కాదు, మన సింహమే మన సొంత గుహలోకి వెళ్తుంది, గొర్రెల నుంచి దాన్ని మనకి స్వాధీనం చేసేందుకు. కుమార్ పేరుతో నువ్వు వాళ్ళకొచ్చే ప్రతి మెసేజ్ని డీకోడ్ చేయాలి. అదే సమయంలో మన వాళ్ళకి వాటిని పంపిస్తూ ఉండాలి. చంద్రశేఖర్ ఆజాద్ చేసిన విధంగానే బ్రిటిషర్లు అతన్ని పట్టుకోవాలనుకున్నారు. అతన్ని వెతకడం కోసం కేటాయించిన కారుకే అతను డ్రైవర్గా పనిచేశాడు. కానీ ఈసారి మాత్రం నిన్ను పోలీసుల బారి నుంచి ఏ పాలవాడు కాపాడలేడు. నువ్వు సిద్ధమేనా? నా మోర్స్ కోడ్ నైపుణ్యాలు మెరుగుపెట్టుకోవాలనుకుంటున్నా. సో నేను ఎప్పుడు బయలుదేరాలి?
కాశ్మీర్కి వెళ్తున్నాడు. అక్కడే ఉండండి. మద్రాసి కోసం వెతకండి. మద్రాసి? అది ఖచ్చితమైన సమాచారం సార్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అతను మన కళ్ళు గప్పి మన మధ్య ఉంటున్నాడు. అతనే మద్రాసి కుమార్. ఎంతో విలువైన సమాచారాన్ని చేజిక్కించుకున్నాడు సార్. ఇప్పుడు అతను మాయమైపోయాడు సార్. వాట్ డు యు మీన్ మాయం? మనల్ని అతను బురిడి కొట్టించాడు సార్. అతను డీకోడ్ చేసిన చివరి మెసేజ్ ఇదే. తన గురించి మనల్ని హెచ్చరించాడు. అతను మాయమైపోయాడనడానికి ఇదే ఆధారం. అతన్ని ఈ డివిజన్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వాడెవడు? మీరే అని అనిపిస్తుంది సార్. 2 నెలల క్రితం అనుకుంటా. స్మిత్కి ఈ విషయం తెలుసా? అంటే కుమార్ని మీరు ఈ యూనిట్కి ట్రాన్స్ఫర్ చేసిన సంగతా? నో యూ బ్లడీ ఈడియట్. అతనిలా నమ్మక ద్రోహం చేసిన సంగతి ఇంకా తెలీదు సార్. సరే కానీ అసలు ఈ మద్రాసి కుమారో ఎవడో ఎక్కడుంటాడో తెలుసా? ఇవన్నీ ప్రభుత్వం కట్టించిన బ్యారక్సా? అతను ఇక్కడే దాక్కుని ఉన్నాడు. వాట్? నీ చేతిలో ఉన్నదేంటి? రాడి చూపిస్తాను. ఇది ఆ చోటు సార్. తలుపు మూసేయ్. ఇది చాలా పాతదిలా ఉంది. యుద్ధకాలం నాటి సార్. మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు. నూతన భారతం ఉద్భవిస్తుంది. చూసి అడుగై. అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి గుప్తా. రేపు ఉదయానికల్లా జాన్స్టన్ ఇంట్రాగేషన్ రూమ్ కి తీసుకురావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను చెప్పింది నీకు అర్థమైందా? ఎస్ సార్. లో వారెంట్ జారీ అయింది. 1943లో కాశ్మీర్లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ లో చేరాడు. పత్రాలను ఫోర్జరీ చేస్తూ పై అధికారులను మోసగించాడు. చూస్తున్నావా హ్యావర్డ్, ఇతనెంత ప్రమాదకారో. ఇప్పటికే 2 సార్లు మన అధికారుల చేతుల్లోంచి తప్పించుకున్నాడు. 2 సార్లా? 3వ సారి అతని ప్రయత్నం ఫలించలేదు, అవునా? అతను మనల్ని తక్కువ అంచనా వేశాడు. ఏ విషయం ఇప్పుడు ఇతనికి చక్కగా అర్థమయ్యేలా చేస్తాను. ఎప్పుడు చూడండి. ఇది ఎలా ఉంది? ఓ ఎస్, ఫైన్, థ్యాంక్ యూ. బాలకృష్ణ మేనన్ కరపత్రాలు పంచేవాడు. శిక్షణ పొందిన గూఢచారి. సమస్యలు సృష్టించేవాడు. విద్రోహి, తీవ్రవాది. ఇక ఆపే. అతన్ని కుర్చీలో కూర్చోబెట్టండి. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఈ కాగితం ముక్కతో మొత్తం కథంతా మారిపోతుంది అనుకుంటున్నావా? నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా? నీలాంటి వాళ్ళను 1000 మందిని మేము అరెస్ట్ చేశాం. ఇక నీ పాపులు డకావు. అర్థమైందా? భగత్ సింగ్ను ఉరి తీశాక నీలాంటి వాళ్ళ బెడత తగ్గుతుంది అనుకున్నాం. కానీ మీరు మళ్ళీ పుట్టుకొస్తున్నారు. మీరందరూ హీరోలు అనుకుంటున్నారా? ఓ వ్యక్తిని మీరు ఉరి తీయచ్చు, కానీ ఆదర్శాన్ని కాదు. ఒప్పుకోండి, దాదాపు 2 ఏళ్ల నుంచి మీ మధ్య తిరుగుతూ ఉన్నాను, కానీ మీరెవరు తెలుసుకోలేకపోయారు. మీ వాళ్ళ పేర్లన్నీ చెప్పు. ఐఎన్ఏతో నీ కాంటాక్ట్స్ ఉన్నాయని మాకు తెలుసు. స్థానికంగా మీ ఏజెంట్స్ ఎవరో చెప్పా. కమ్ డౌన్. ఇతన్ని ఒంటరిగా ఖైదు చేయండి. ఇతను ఎవరితో మాట్లాడకూడదు. హవాల్దార్, తీసుకెళ్ళు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ మెసేజ్లు ఎంత దూరం వెళ్తాయో చూస్తాను. వింటున్నావా? మేమందరం ఇక్కడే ఉండిపోతాం. అలాగే ఉండిపోండి, కానీ మా జెండా నీడలో. ఇతనిని తీసుకెళ్ళండి.
கடல் தாண்டான் சங்கரன் தன் கிருபா தோணியை என்னும் நின் கரளில் நீ ധരിക്കൂ. താമസിൽ ആഴ്ന്നല്ലോ ലോകം ആദിത്യനായി ഭവിക്ക നീ ഉണ്ണി. തേനേ കുയിലേ എൻ കുട്ടി ദൈവം താനേ പ്രസാദിക്കും നിന്നിൽ. മംഗളം ആകട്ടെ ചിന്ത ആ മംഗളം ആകട്ടെ ചിന്ത സർവമംഗളം ആകട്ടെ വാക്ക്. മംഗളം ആകട്ടെ കർമ്മം സർവമംഗളം ആകട്ടെ മാർഗം സർവമംഗളമാകട്ടെ മാർഗം. ఈ టర్మ్ మొత్తం ఎక్కువగా 18వ శతాబ్దానికి చెందిన రచయితల ప్రస్తావన ఉంటుంది. తర్వాత టర్మ్లో 19వ శతాబ్దం. సాహిత్యం అనేది ఎన్నో శతాబ్దాలుగా సజీవంగా కొనసాగుతోంది. ఈనాటికి అంతే సజీవంగా ఉంటుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సార్, నేను సిలబస్ అంతా చూశాను. ఎంతో వైవిధ్యంగా కనిపించింది. భారతీయులమైన మనం జర్మన్, ఫ్రెంచ్, గ్రీకుల గురించి చదువుకుంటున్నాం. కానీ భారతీయ సాహిత్యం గురించి ఏమీ లేదు. సామ్రాట్ అశోక్ని సంగతి ఏంటి? అలాగే ఠాగూర్ గీతాంజలి మాట ఏంటి? నోబెల్ బహుమతి గెలుచుకున్న దాని ప్రస్తావన ఏది? వెల్, అది నిజమే. కానీ నేను లెక్చరర్ని మాత్రమే. సిలబస్ తయారు చేసేది నేను కాదు. యా, బ్రిటిష్ వాళ్ళే తయారు చేస్తారు కదా. బాలన్, ఇంకా అడగాల్సిన ప్రశ్నలు ఏవి లేకపోతే క్లాస్ అయిపోయాక మన అందరం కలిసి దీని గురించి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. ఏయ్, నువ్వేమన్నావు నేను విన్నాను. నీకు ఇందులో ఆసక్తి ఉందనుకుంటున్నాను. మేము చేస్తున్న వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు ఖాళీ అయినా? బాలన్, నువ్వెక్కడున్నావా? మనకు మ్యాచ్ ఉంది, త్వరగా రా. కమాన్ కమాన్. యా, ఇలా చూడు, నేను ఇప్పుడు మ్యాచ్కి వెళ్ళాలి. మ్యాచ్ పూర్తయ్యాక కోర్స్ దగ్గర కలుస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సీ యూ. వదలకు. అంతే. అదరు కొట్టావు. మొత్తానికి బాగా ఆడి మ్యాచ్ గెలిచారు. కాంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ట్రై భలే ఆడావు బాలన్. గణపతికి జై బోలో. బ్యాక్ హ్యాండ్ ఆడింది గణపత, నేను ఆడాను. దేవుణ్ణి నమ్ము బాలన్, ఆయనే నీ చేత ఆడిస్తాడు. అన్నట్టు ఆ బాల్ ఎటు వెళ్ళింది? నేను దాన్ని ట్రోఫీలో దాచుకుంటా. నో ఐడియా. బహుశా దాన్ని మురుగుంట్లో కొట్టుంటావు. అలా అంటావా? ఓకే బాలన్, నా కోసం వెయిట్ చేయి. నేను వచ్చే క్యాంటీన్కి వెళ్దాం. త్వరగా రా. గ్రేట్ మ్యాచ్. థ్యాంక్స్. అది సరే, కానీ నేను ఇచ్చిన కరపత్రం చదివావా? యా, ఏదో కొద్దిగా. అయితే నువ్వు స్వాతంత్ర పోరాటంలో చేరాలనుకుంటున్నావా? అవును, అందుకోసమే నేను లక్నో వచ్చాను. ఇక్కడ విప్లవ స్ఫూర్తి ఇంకా సజీవంగా ఉంది.
శబాష్ బాలన్, బాగుంది, సూపర్. ఇంకోసారి ఆడదామా బాలన్? తర్వాత ఆడదాంలే. నిజమేనా? యా వద్దు, నాకు ఇష్టం లేదు. ఓ, నువ్వు నాస్తికుడువా? ముందుగా మన భారతీయులు బ్రిటిష్ వారిని వదిలించుకోవాలి, ఆ తర్వాత ఇలాంటి వాటిని. సరే, ఓకే. రేపు మన కెమిస్ట్రీ ల్యాబ్ వెనకాల కలుసుకుందాం, సాయంత్రం 5ంటికి. సరిగ్గా 5ంటికి. యా. చలో, జై హింద్. జై హింద్. ఎక్కడికి వెళ్తున్నావు? బీకే మేనన్. ఇక్కడ మేనన్ గినన్ ఎవరు లేరు. వెళ్ళు, మేనన్. వెళ్ళు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. అబద్ధం ఆడకు. మేనన్ లేరు, ఎవరు లేరు, వెళ్ళు. అలా పడుకోండి. ఈ గదిలో ఇలాగే ఇంకో రాత్రుంటే బ్రతకడేమో. అయితే ఏంటి, అతని కోక చావని. ఇతను చావడమే మంచిది. రాత్రికి జాన్సన్ యానివర్సరీ ఉంది. ఈ దిక్కుమాలిన పట్టణంలో ఉద్యోగంలో చేరాక ఎవరికి రెస్ట్ దొరకడం లేదు. మీకు నేను చెప్పేది ఏంటంటే, బయట దీని గురించి నిరసనలు కొనసాగుతున్నాయి. గత 2 నెలలుగా 11 మంది ఖైదీలు చనిపోయారు. ఈ బాలన్ ఎంతో పేరున్న విద్యార్థి నాయకుడు. ఇతని మరణాన్ని మనం దాచుంచలేం. ఐ డోంట్ కేర్. ఐఎమ్ సారీ మిస్టర్ ఫాక్స్ఫోర్డ్. ఇతను చస్తే ఆ చీవాట్లు మనం పడలేం. నాకది తెలుసు. మీరు మీ విధుల్ని సరిగ్గా నిర్వర్తించండి. ఇక ఖైదీలు ఎవరు చనిపోకూడదు. హవార్డ్, వాడు తెల్లవారేదాకా బతకడు. వాడిని బదిలించుకో. వాడిక్కడికి రానట్టే ఉండాలి. ఏం చేయాలో తెలుసుగా? భయ్యా, చాయ్ తీసుకున్నావా? ఆ, భయ్యా, ఓ అరగంటలో డాక్టర్ గారింటికి వెళ్ళి ఆయన ఇక్కడికి తీసుకురావాలి. అలాగే అలాగే, టీ తాగి తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ గాడ్ మిసెస్ డిసల్వా వీడిని చూడబట్టి సరిపోయింది. కాబట్టి వీడి ప్రాణాలు దక్కాయి. ఈవిడ మానవ రూపంలో ఉన్న దేవత. నో నేను చేసింది అంకుల్, వీడు మొట్టమొదటిగా స్పృహలోకి వచ్చిన తర్వాత ఎవరి పేరు ఉచ్చరించాడో తెలుసా? నా పేరు ష్రాఫ్. ముందు బయటికి వెళ్ళి మందులు తీసుకురా. తను ఎప్పుడైనా లేవచ్చు. మిస్టర్ మేనన్, మా అబ్బాయి యుద్ధంలో చనిపోయాడు. అదెంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు. అది నేను స్వయంగా అనుభవించాను. ఇంకో విషయం చెప్పనా మేనన్? ఇతని ముక్కు అచ్చం మా అబ్బాయి ముక్కులాగే ఉంది. ష్రాఫ్, నువ్వెలా ఉన్నావు? నువ్వు ఎక్కడికి బయటకు అడకు. వీడు అనుమానితలో ఉన్నాడు. వాళ్ళు వీడు వెంట పడతారు. వీడు క్షేమంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉన్నారు, క్షేమంగా ఉంటారు. నువ్వే పిచ్చి ప్రయత్నం చేయనంత వరకు క్షేమంగా ఉంటారు. నిన్నటి వరకు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నీ కోసం వెతుకుతోంది. ఊళ్ళో మీ నాన్న ఉన్నతాధికారులతో మాట్లాడారు. మీ అందరికీ ఎలాంటి చిక్కులు ఎదురుకోవని వాళ్ళు హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎందరినో సంప్రదించారు. కొచ్చిన్ మహారాజు గారితో చెప్పి ప్రభుత్వం నీ మీద పెట్టిన కేసులు కొట్టేయించారు. అర్థమైందా? కానీ పోరాటం ముగియలేదు. నేను చావాలని వారు కోరుకున్నారు. ఇంకా ఏం చేద్దామని బాలన్? దీని గురించి ఎంతో ఉద్వేగంతో ఆలోచిస్తున్నావు. ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇది ఎలా సాధించవచ్చో కొంచెం ఆలోచించు.
సాధించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి బాలన్. నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే ధైర్యంతో నా ఆశయాన్ని సాధించడానికే కానీ పారిపోవడానికి కాదు. మనం చేతులు ముడుచుకుని ఎలా కూర్చోగలం? ఇంకెంతో కాలం పట్టదు. త్వరలోనే బ్రిటిషర్లు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతారు. మిసెస్ డిసెల్వా, మీరేనే ఇతను కొంచెం నచ్చజెప్పండి. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes, which comes but rarely in history, when we step out. బాలన్, ఎట్టకేలకి స్వతంత్రం వచ్చింది. భారత్కు స్వాతంత్రం వచ్చింది, భారతీయులకు కాదు. ఇంతకీ నువ్వు అనేదేంటి బాలన్? మన దృష్టిలో అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటి? కుల వ్యవస్థ బలంగా ఉన్న సమాజంలో పుట్టడమా? ఇదేనా స్వాతంత్ర్యం? పేదరికంతో అసమానతల మధ్య బతకడమేనా స్వాతంత్ర్యం? అర్థం లేని ఆచారాలు, అంధవిశ్వాసాలతో బతకడమేనా స్వాతంత్ర్యం? భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తమైంది. కానీ సగటు భారతీయునికి నిజంగా స్వాతంత్ర్యం ఉందా? వావ్, ఈ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఐ మీన్, నాస్తికుడు, స్వతంత్ర సమరయోధుడు, పాత్రికేయుడు, గొప్ప ఆలోచన పరుడు. అవును, ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. Really? ఇప్పుడు నేను ఎవరిలోనూ ఆసక్తి పెరగడం గమనిస్తున్నాను. ఈ భాగాన్ని నేనెలా వదులుకోగలను? ఇది నాకు సంబంధించింది కదా. సార్, బాలన్, ఒక రచయితగా నీ ప్రతిష్టని బాగా పెంచుకున్నావు. ఏమన్నారు? ఇదంతా మంచికే. కాబట్టి నీ ఉద్యోగిని పర్మనెంట్ చేద్దాం అనుకుంటున్నాం. నీ జీతం కూడా పెంచాం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నీ మనసులో ఏముంది? నా మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. తెగులు పడకు, వాటి సంగతి మేము చూసుకుంటాం. డబ్బుకు సంబంధించిన విషయం కాదు సార్. కొత్త ఆలోచనల పట్ల నాకు ఆసక్తి ఎక్కువగా ఉంది సార్. నా ద్వారా ప్రత్యేకమైన అంశాన్ని పరిచయం చేయాలని మీరు కోరుకుంటున్నారా? అది నీకే వదిలేస్తాను. నీ రచనలు పాఠకులను పెంచుతున్నంతకాలం ఏదైనా రాయొచ్చు. అలా అయితే సార్, నాకు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే, మన భారతీయులకు ఒక ఘనమైన చరిత్ర ఉందన్న అవగాహనను ప్రతి ఒక్కరిలోనూ పెంచాలి. మోచి చెప్పులు కుట్టే నైపుణ్యానికి ప్రతిరూపం. తన జీవితమంతా తన పని తప్ప ఇతనికి మరే విషయం పైన ఆసక్తి ఉండదు. ఇది తక్కువైన, మోటైన, కఠినమైన పని. అయినప్పటికీ ఇతనికి ఈ పనే జీవనోపాధి. ఈ నైపుణ్యం లేకపోతే ఇతనికి మనుగడ లేదు. ఈ మోచీకి ఒక పేరంటూ ఉండదు. తనను మోచీగానే పరిచయం చేసుకుంటాడు. అందరూ తనను మోచీగానే గుర్తిస్తారు. చెప్పులు కుట్టే పనిని ఎంతో తాదాత్మ్యంతో చేసే ఇతను చూసేవారి హృదయాలను కూడా ఆకర్షిస్తాడు. అతని ముఖం ఈ ప్రపంచానికి ఒక దివ్య సందేశం. బహుశా ఇంకా ఆ సమయం రాలేదనుకుంటాను. ఆ సమయం వచ్చినప్పుడు మన మోచి సగర్వంగా తలెత్తి ఈ లోకాన్ని చూస్తాడు. అప్పుడు ప్రజలు తిరుగులేని ఒక సత్యాన్ని గుర్తిస్తారు. అద్భుతం, వాస్తవికం. ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. మనం దీన్ని ముద్రణకు పంపిద్దాం. థ్యాంక్ యూ సార్. వ్యాసకర్తగా మోచి అని రాశావు. అందరూ చెప్పులు కుట్టేవాడిగా గుర్తించాలనే? ఎంత వినయం. నేను అనామకుడిగా ఉండిపోతాను సార్. సగటు మనిషి గలం అందరికీ వినిపించాలని కోరుకుంటున్నాను. సగటు మనిషా? దెబ్బతిన్న ఎన్నో పదాలకు అలా రక్షణ అందిస్తావు అనమాట మై డియర్ మోచి. దీని టైప్ సెట్టింగ్ పంపించు. సార్, ఇస్మాయిల్, ఏంటి సార్?
ఎంత ఆశ్చర్యం! నాతో పాటు కలిసి తిరిగిన ఒక మనిషి ఇప్పుడు ఆ చిన్న కుండలోకి చేరుకున్నాడు. అందులో కేవలం కొన్ని ఎముకలు, బూడిద మాత్రమే మిగిలాయి. రక్త మాంసాలు, ప్రాణాలు అంతరించాయి. రక్త మాంసాలు, ప్రాణాలు అంతరించాయి. అసలు జీవితం అంటే ఏమిటి? అయ్యా దయచేసి మా పొట్ట కొట్టకండి అయ్యా. అర్థం చేసుకోండి అయ్యా. మేము పేదవాళ్ళం. మరీ తక్కువ అయ్యా. బాబాజీ ప్రణామాలు. పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మమ్మల్ని ఆశీర్వదించండి. మీ జీవితం సుఖంగా గడవడానికి విశేష హోమం చేస్తాను. రా నాయనా రా, మీకు దీర్ఘాయుష్ కలుగుతుంది. రండి రండి రండి. ఆశీర్వదించండి అయ్యా. ఆయుష్మాన్ భవ, యశస్వి భవ. వాళ్ళు రిక్షా వాడికేమో 30 పైసలు ఇచ్చారు, మరి నువ్వేమో 5 రూపాయలు తీసుకున్నావు. నీకు సిగ్గు అనిపించట్లేదా? భవసాగరం దాటిస్తాడు గురువే, భవసాగరం దాటిస్తాడు. మీ సాధువులు ఎలాంటి మోసాలు చేస్తారో వాటిని బయటపడతాను. రా తల్లి రా, పుత్రవతి భవ, పుత్రవతి భవ. మీకేం తెలుసు, మీకేం తెలుసు? ఓం ఓం. అయ్యా రిక్షా కావాలా? మీకు విషయం చెప్పనా? తను పరిచయం అయిన తర్వాత నేను తనకెప్పుడు ఏమీ కొనలేదు. సో నేను ఎందుకో నా గర్ల్ ఫ్రెండ్కి ఏదైనా కొనాలనిపించింది. అందుకే ఒక డైమండ్ నెక్లెస్ కొన్నాను. వెరీ ఎగ్జాటిక్, ఇండియన్ డిజైన్, వెరీ వెరీ నీ బ్యూటిఫుల్. గర్ల్ ఫ్రెండ్ కోసం నీ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశావంటే నమ్మలేకపోతున్నాను. వారం తర్వాత నీతో సంబంధాలు తెంచేసుకుంది. నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఖర్చు పెట్టడంలో తృప్తి ఉంది, కానీ నువ్వు కొండల్లో తిరిగే సాధువుల కోసం డబ్బులు వృధా చేస్తున్నావు. హే, నేను ఒక మంచి పని కోసం డబ్బులు ఇస్తున్నాను, అందుకు నాకు దీవెనలు లభిస్తాయి. అలా చేస్తే తప్పేంటి? అక్కడ ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి, వాటి కోసం మరిన్ని నిధులు అవసరమవుతుంటాయి. వాళ్ళు సరైన రీతిలో నీ డబ్బును ఖర్చు పెడుతున్నారని నమ్మకం ఏంటి? సాయం ఎక్కువగా అవసరం ఉన్న ఈ నగరాల్లో వాళ్ళు సేవలు అందించాలి, ఆ కొండల మధ్య ఎక్కడో కాదు. వాళ్ళంతా పనికి మాలిన సోమరిపోతులు. మీలాంటి మూర్ఖులే వాళ్ళని నమ్ముతారు. ఏమనుకోకండి, ఐమ్ సారీ. బాలన్, నువ్వు అక్కడికెళ్ళి ఓసారి ప్రత్యక్షంగా చూడు. కావాలంటే నేను తీసుకెళ్తాను. ఒక పిట్టగా చెప్తాను. ఓ నది ఒడ్డున ఒక కోతి కూర్చుని ఉండడం ఒకసారి ఓ వ్యక్తి చూశాడు. ఆ కోతి నదిలోని చేపలన్నింటినీ పట్టుకుని ఒడ్డున పెడుతూ వస్తోంది. ఒడ్డున పడ్డ చేపలు ప్రాణాలు పోయే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అది చూసి వ్యక్తి కంగారు పడి, ఏంటి నువ్వు చేస్తున్న పని అని కోతిని అడిగాడు. అప్పుడు ఆ కోతి, నీకు కళ్ళు కనిపించలేదా? చేపలు మునక్కుండా కాపాడుతున్నాను అంది. మామూలుగా అలా జరగదు. మన ప్రయత్నాలు కూడా చేపల్ని కాపాడే కోతి ప్రయత్నాలు లాంటివే. సారీ, నువ్వు కోతివని నేను అనడం లేదు. నా ఉద్దేశం సాధువులని. కొందరు సాధువులు మోసగాళ్ళైండొచ్చు, అందరూ కాదు. మతం అనేది ప్రజలకు మత్తుమందు లాంటిది. ఆ మత్తుమందు అలవాటు చేసే వారి గుట్టు నేను బయటపడతాను. అయితే నువ్వు ఈ పనికి సిద్ధంగా ఉంటే నేను నీకో వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ సాధువు గుట్టు కావాలంటే బయట పెట్టొచ్చు. ఏంటి, సిద్ధమేనా? బాలన్, సిద్ధమేనా చెప్పు. కృత్రిమమైన విలువలు,
విపరీత ప్రవర్తనలు, విలాసవంతమైన రాజభవనాల గోడల నడుమ జరిగే అర్థం లేని వేడుకల్లో జీవం లేని మనుషులు, అరువు తెచ్చుకున్న చిరునవ్వులు, అసహజమైన నవ్వులు. సమానత్వం అనేదే దాదాపుగా కనిపించని ప్రపంచంలో ఉన్నత సామాజిక వర్గంగా పిలిపించుకునే ఈ అల్పమైన బృందంలో భాగంగా ఉంటూ వారి కోసం నా జీవితం వృధా చేసుకోలేను. ఈ సమాజాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు సమాజం యొక్క మరో కోణం గురించి పరిశోధించాలి. ఆకలికి అలమటించే ఆ భాగం ఒకవైపు దేశాన్ని పీడించే జలగలు. సాయంత్రం సత్సంగానికి చాలా మంది రావచ్చు. ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే స్వామీజీ, నేను ఆ సంగతి చూసుకుంటాను. మీరు అడిగిన పుస్తకాలు ఇవిగోండి. ఆ లిస్ట్ ఇక్కడుంది. వీటిని పంపించమంటారా? వద్దు స్వామి, పబ్లిషర్స్ నుంచి ఆ పుస్తకాలు ప్రింట్ అయ్యి వచ్చాయా? స్వామి, నా పేరు బాలకృష్ణన్ మేనన్, ఢిల్లీ నుంచి వస్తున్నాను. నేషనల్ హెరాల్డ్ పాత్రికేయుణ్ణి. రామ్ గారు నన్ను ఇక్కడికి పంపించారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. రేపు సాయంత్రం నా దగ్గరికి రండి, మనం కలిసి మాట్లాడుకుందాం, సరేనా? ఈ రోజు మీకు వీలవుతుందా? అన్నట్టు ఈ రోజు నాకు చాలా పనులున్నాయి. మనం రేపు సాయంత్రం కలుసుకుందాం, సరేనా? స్వామి, నేను చదువుకున్న వ్యక్తిని. ఒక పాత్రికేయునిగా నాకు చాలా పనులుంటాయి. చదవడం, రాయడం, ఏదో డిగ్రీ పొందడం వల్ల మీరు కేవలం అక్షరాస్యులవుతారు, విద్యావంతులు కాలేరు. రేపు సాయంత్రం రండి, మనం కలిసి మాట్లాడుకుందాం, సరేనా? మనం వాటిని పంపించవచ్చు, కానీ పబ్లిషర్ నుండి పుస్తకాలు వచ్చేంత వరకు మనం ఆగాలి కదా. పద, హాస్పిటల్కి వెళ్దాం, ఒక పేషెంట్ని చూడాలి. అది చదవలేదా? ఓ, చదవగలు, కానీ చదివింది అర్థం కాదులే. తను కోలుకుంటుంది, దీని గురించి పెద్దగా దిగులు పడద్దు. 3 రోజుల పాటు తనకి మందులు ఇస్తే చాలు. నువ్వెవడికి మందులు ఇవ్వు, తను కోలుకుంటుంది, ఏం పర్వాలేదు, సరేనా? వెళ్ళిరానా? చావు బ్రతుకుల్లో ఉన్న ఆ అమ్మాయి అంటరానిది. అయినా మీరు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని తనని మంచి ఆసుపత్రిలో చేర్చారు. చాలా గొప్ప పని చేస్తున్నారు. కానీ అర్థం కానిది ఏమిటంటే, ఎందుకని ఆ అమ్మాయి తల్లికి దేవుడు బొమ్మనిచ్చి లేనిపోని ఆశలు కల్పించారు? నిజానికి ఆ అమ్మాయి జబ్బు నయం కాదని తెలిసి కూడా లేనిపోని ఆశ ఉంది. మీరు వాళ్ళకు ఒక రాతి బొమ్మనిచ్చి దానిని పూజించమన్నారు. మిమ్మల్ని నమ్మి వారు దాన్ని తప్పకుండా పూజిస్తారు. ఒక డాక్టర్గా ఆ అమ్మాయి బతకదని మీకు ఖచ్చితంగా తెలుసు. అయినా మీరు వాళ్ళని పిచ్చివాళ్ళని చేసి ఉనికి లేని దేవుని రూపాన్ని ప్రార్థించమని చెప్తున్నారు. ప్రార్థన అనేది మనలోని ఉన్నతమైన తత్వాన్ని వెలికి తీసేది. అది అపనమ్మకం కాదు, అది మనకు శక్తినిస్తుంది, అమితమైన శక్తిని. హరి ఓం స్వామీజీ. హరి ఓం.
ఇక భగవంతుని విషయానికొస్తే సర్వసాధారణంగా కనిపించే భగవంతుని వివిధ రూపాల గురించే నువ్వు మాట్లాడుతున్నట్లయితే నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. కానీ దేవుడు ఆ విధంగా మాత్రం ఉండడు. ఇవన్నీ కేవలం ప్రతిమలు, అగోచర అనంతత్వానికి స్థూలమైన ప్రతిరూపాలు. భగవంతుని ఉనికి గురించి నువ్వు ప్రశ్నిస్తున్నట్టయితే నిరంతరమైన ఈ సృష్టి స్థితిలయల చక్రభ్రమణంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆయన ఉనికిని మన చుట్టూరా చూడటం లేదా? ఈ సృష్టిలో ఆయనే, స్థితిలో ఆయనే, లయలో ఆయనే, అన్నింటా ఆయనే. నిజానికి నీ నాస్తికవాదపు బుద్ధి వెనుక కూడా నేను భగవంతుని చూస్తున్నాను. అది చర్చించదగినదే. నిజంగా దేవుడే ఉండి ఉంటే ఈ ప్రపంచంలో ఇంత దుర్మార్గం, అన్యాయం ఎందుకుంది? యుద్ధాలు, వ్యాధులు, విద్వేషం దేవుడు చేసే మంచి ఇదే అయితే మీ వాదనతో నేను ఏకీభవించను. అంత గొప్ప దేవుడే ఉంటే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి చెప్పండి? నువ్వు ఊహిస్తున్న విధంగా భగవంతుడు పని చేయడం లేదు. ఆయన మన కర్మల్ని శాసిస్తున్నాడని కాదు, మన కర్మలకు మనమే బాధ్యులం. తోలుబొమ్మల్ని ఆడిస్తున్నట్టు మన జీవితాలను ఆయన నియంత్రించటం లేదు. మన చర్యలన్నిటికీ పూర్తిగా మనదే బాధ్యత. మనం నిజానికి పూర్వకర్మలకు ప్రతిరూపం. అయితే ప్రపంచంలో జరిగే వాటన్నిటిలో దేవుని ప్రమేయమే లేకపోతే వాస్తవంగా వీటన్నిటిలో ఆయన పాత్ర ఏమిటి? అసలు మనకు దేవుని అవసరం ఏముంది? భగవంతుడు కారులో పెట్రోల్ లాంటివాడు. ఆ పెట్రోల్ లేకుండా కారు నడవదు. కారు నడిపే సమయంలో నువ్వు ప్రమాదానికి గురయ్యావనుకో, దానికి ఎవరు బాధ్యులు? కారా, డ్రైవరా, లేక పెట్రోలా? కారు ఎటువైపు వెళ్ళాలనేది డ్రైవర్ నిర్ణయిస్తాడు, పెట్రోల్ మాత్రం కాదు. కానీ పెట్రోల్ లేకుండా కారు ముందుకు నడవలేదు. అదేవిధంగా జీవస్పర్శో దైవస్పర్శో లేకపోతే ఒక పాపాత్ముడు పాపము చేయలేడు, ఒక సాధువు ధ్యానము చేయలేడు. మరి పూజలెందుకు? ఆయన ఎలాగో మన చర్యలను ప్రభావితం చేయడు. ఇది తర్క విరుద్ధం. మనతో కర్మలు చేయిస్తూ వాటి ఫలితాలను సృష్టించే మనోశక్తిని మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే చేస్తుంటాం. మనోస్వాతంత్రానికి ఇచ్ఛాశక్తి కావాలి. ఇచ్ఛాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది నా ప్రియమైన నాస్తికుడా? ప్రార్థన పరమాత్మతో మమేకమయ్యేందుకు శక్తినిస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరానికి నడక ఎంత ముఖ్యమో ఆత్మకు ప్రార్థన అంత ముఖ్యం. అన్నట్టు చూసావా, మనం గమ్యానికి చేరుకున్నాం. హరి ఓం, హరి ఓం, హరి ఓం. బాలన్, నీకెన్నో సందేహాలున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరైనా సమాధానాలు చెప్పగలరు. కానీ కొన్ని ప్రశ్నలకు ఇతరుల కన్నా గొప్పగా నీకు నీవే సమాధానం చెప్పుకోగలవు. నువ్వు అడిగే ప్రశ్నలు కావు, ఇదొక అన్వేషణ. నీ అన్వేషణ ఎప్పుడు ప్రారంభిస్తావు బాలన్? హలో రామ్ సార్, నేను బాలన్ని. హలో బాలన్, ఎలా ఉన్నావు? ఫైన్, థ్యాంక్ యూ సార్. సార్, ఈ సాధువుల దగ్గర తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ముఖ్యంగా ఈ సాధువు సంగతి కొంచెం కష్టమే. సూర్యోదయ సమయానికి నిద్రలేస్తాడు, ప్రపంచం నలుమూలల నుండి వచ్చేవారిని కలుస్తాడు, పుస్తకాలు రాస్తాడు, పైగా ఒక డిస్పెన్సరీ కూడా నడుపుతున్నాడు. ఆయన మాటలో చాలా మర్మం ఉంటుంది. నా ఇంటర్వ్యూ పూర్తి చేయడానికి నాకు మరికొంత సమయం కావాలి సార్. ఓ అలాగా? అవును సార్. ఏం పర్లేదు, కావాల్సినంత సమయం తీసుకో. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ బాలన్. జై గణేశ జై గణేశ పాహి మాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ జై గణేశ జై గణేశ. చావు బతుకులు, సృష్టి స్థితులు, ప్రార్థన, దాని శక్తి, ఇవన్నీ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతున్నాయి. విద్య లేదా అక్షరాస్యత వల్ల వచ్చే అహంకారంతో ఈ ప్రాథమికమైన భావనలతో ఇన్నాళ్ళు ముందుకు సాగాను. కానీ హఠాత్తుగా ఇవి నా ఆలోచనలకు అందనంత దూరంలో ఉన్నాయనిపిస్తోంది. వీటన్నిటికీ నాకు సమాధానాలు తెలియకపోవడం వల్ల నేనేమీ ఇదివరకటిలా అసహనంగా లేను.
నా మనసులో ప్రశాంతత ఉంది. నాకు తెలియని లోకంలోకి అడుగు పెడుతున్నందుకు నా మనసంతా ఉద్వేగంతో నిండిపోయి ఉంది. నీ అన్వేషణ దేనికోసమో నీకు తెలిసిందా బాలన్? తెలిసినప్పుడే నాకు అర్థమవుతుంది. ఏవో ప్రశ్నలు అడగాలన్నావు? అవును, ఎన్నో ప్రశ్నలు అడగాలి. నీ ప్రశ్నలకు కేవలం నేను 15 నిమిషాల్లో సమాధానాలు చెప్పగలను. ఈ ఇంటర్వ్యూ అయిపోతుంది, నువ్వు వెళ్ళిపోతావు, పని పూర్తవుతుంది. కానీ నువ్వు తెలుసుకోవాలనుకుంటోంది ఇంతేనా బాలన్? ఆలోచించు. నీవి కేవలం ప్రశ్నలేనా లేక అన్వేషణ? నేను ప్రశ్నోపనిషత్తులో ఒక కథ ఉంది. 6 విద్యార్థులు పిప్పలాదుడైన ఋషి వద్దకు సందేహాల నివృత్తి కోసం వెళ్ళారు. ఆయన వారికి సమాధానాలు చెప్పడానికి బదులుగా వారిని బ్రహ్మచర్యం వహిస్తూ ఆశ్రమంలో 1 సంవత్సరం తపస్సు చేయమన్నాడు. ఆ తపస్సు పూర్తి చేసిన తరువాతే అసలు తాము ఎలాంటి ప్రశ్నలు అడగాలో విద్యార్థులకు తెలిసి వచ్చింది. అప్పుడు సమాధానాలు చెప్పాడు. నేనొక ప్రశ్నతో మొదలుపెట్టాను, కాకపోతే... నీ ప్రశ్నలను పక్కన పెట్టు బాలన్. నీ అన్వేషణ దేని గురించి? కొన్ని నెలల క్రితం నేను మరణశయ్య మీద ఉన్నాను. ఇప్పుడు ఎక్కడున్నాను? ఆరోగ్యంగా ఉన్న నా మిత్రుడు మరణించాడు. అందుకు నాకు కారణం కనిపించలేదు. అతను మరణించాడు, నేను బతికే ఉన్నాను. దీనికి నాకు సమాధానం కావాలి. దీనిని మీరు ప్రశ్న అంటారా లేక అన్వేషణ అంటారా? ఆ సమాధానం పట్ల నీ తృష్ణ యొక్క గాఢతపై అది ఆధారపడి ఉంటుంది. గమనించు భగవంతుని లీలను. అకర్మలో కర్మ ఎలా సాధ్యమవుతుంది? ఇంతకీ దాని అర్థమేంటి? ఇప్పుడు నువ్వు గమనిస్తే నీలో ఒకటి అకర్తగా ఉన్నది. అదే నీలోని పరిశీలకుడు. నీలోని శారీరకమైన మానసికమైన చర్యలన్నిటికీ అది ప్రత్యక్ష సాక్షి. నీలోని ఆ భాగమై, ఆ ఎరుకే నీలో భాగమై ఎల్లప్పుడూ అకర్మగా ఉన్నది. హలో రామ్ సార్. చెప్పు బాలన్. నాకు మరో 3 వారాలు పడుతుంది అనుకుంటా. ఏంటి? నెల క్రితం నువ్వు ఇదే మాట అన్నావు బాలన్. నువ్వు తిరిగి రావేమోనని భయంగా ఉంది. అలా కాదు, వస్తాను. ఇక్కడ కొంచెం... చెప్పు, ఏమిటా కొంచెం? ఇంకా అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయా? హలో హలో బాలన్, నా మాట వినిపిస్తోందా? నా ప్రయాణంలో నేను ఈ దశకు చేరుకున్నాక నా జీవితకాలమంతా నాకు లేని స్పష్టత కేవలం ఈ నెల రోజుల్లోనే ఏర్పడినట్టు నేను భావిస్తున్నాను. అదెలా జరిగిందో తెలియడం లేదు. ఇవన్నీ నాకు తెలుసని నేను ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చాను. జీవితాన్ని శోధిస్తున్న కొద్దీ జీవితం ఒక పెద్ద చిక్కుముడిలా అనిపిస్తోంది. ప్రస్తుతం
నేనిక్కడికి చేరుకున్నాను. ఆ చిక్కుముడులన్నీ నెమ్మదిగా సున్నితంగా తొలగిపోతున్నట్టుగా నాకు అర్థమవుతోంది. హరి ఓం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ, కొంతకాలంగా నాలో ఒక ఆలోచన కలుగుతోంది. నేను సన్యాస దీక్ష తీసుకునే అవకాశం ఉందంటారా? అందుకు నువ్వు ఇంకా సిద్ధంగా లేవు. నువ్వు ఈ ఆశ్రమంలో అడుగుపెట్టి కేవలం 3 నెలలే అవుతోంది. ఉన్నదంతా సత్యమే అయితే ఈ ప్రపంచంలో జీవనం సాగించడంలో అర్థం లేదనిపిస్తోంది. అందులో అర్థమే లేదు. తొందరపడకు బాలన్, కాస్త ఓపిక పట్టు. కనీసం మరో 6 నెలల సమయం తీసుకో. నీకు దీని పట్ల నిజమైన ఆసక్తి ఉందా లేక ఇది కేవలం మోహమో తెలుసుకో. నువ్వు తిరిగి రావేమో అనుకున్నాను. కాకపోతే మొత్తానికి వచ్చావు బాలన్. వచ్చేవారు నీకు ఈ సంవత్సరపు ఉత్తమ యువ పాత్రికేయుడు పురస్కారం లభించనుంది. జ్యూరీ సభ్యులు నిన్నే ఎంపిక చేసే అవకాశం ఉందని నాకు సమాచారం వచ్చింది. దాంతోపాటు నీకు ప్రమోషన్ కూడా రాబోతోంది. వెల్ డన్ బాలన్. ఎవరైనా జీవితంలో ఇంతకు మించి కోరుకుంటారు? ఇది పూర్తయ్యాక నువ్వు మీ ఇంట్లో వారిని సంతోషపెట్టేందుకు నీకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటావు. నీలాంటి వరుడు కోసం 100 మంది అమ్మాయిల తల్లిదండ్రులు తప్పకుండా మీ ఇంటి ముందు క్యూ కట్టిన 3 నెలల కాలంలో 3 నెలలు ఎవరికైనా జీవితంలో ఇంతకన్నా కావాల్సిందే ఉంది. అసలు ఈ ప్రపంచంలోని సాధువుల గుట్టు రట్టు చేద్దామని మొదలుపెట్టాను. చివరకు నేను ఒకే ఒక సాధువు గుట్టు రట్టు చేయగలిగాను. ఆయన మరెవరో కాదు, నాలో ఉన్నటువంటి సాధువే. దీనికి నీ తల్లిదండ్రుల అనుమతి అవసరం. వచ్చే శివరాత్రికి నీకు మేము సన్యాస దీక్షనిస్తాం. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా జర్నలిస్ట్? నేనెన్నటికీ బాలన్ అర్థం చేసుకోలేదు. ఇలా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకుంటాడని నేనెన్నడూ అనుకోలేదు. నాన్నా, నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. అన్నయ్య చెప్పినవన్నీ చేసి చూపించేవాడు. తనలో ఆ తత్వం ఉంది నాన్నా. మీకు తెలుసు కదా, అమ్మ చెప్పేది. మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చట్టాంబి స్వాముల వారు తన చెవిలో ఏదో మంత్రోపదేశం చేశారని. బహుశా ఆ విషయం మనకిప్పుడు బోధపడుతున్నట్టుగా ఉంది. ఇక నుండి నువ్వు స్వామి చిన్మయానంద సరస్వతిగా పిలువబడతావు. నేనిప్పుడు నిన్నొక అన్వేషణపై పంపుతున్నాను. నీ జ్ఞానతృష్ణ తీరాలంటే నువ్వు ఆ జ్ఞానామృతం లభించే చోటే దాన్ని సేవించాలి. ఇందుకోసం నువ్వు హిమాలయాల్లోని స్వామి తపోవన్ వారి వద్దకు వెళ్ళి పవిత్ర గ్రంథాల నుండి వాటిని అభ్యసించాలి. గుర్తుంచుకో, నమ్మకం నుండి శ్రద్ధకు సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ఓర్పు వహించు చిన్మయ, చాలా ఓర్పు.
గురుదేవులు శివానంద ప్రేరణతో ఉన్నతమైన జ్ఞానానికి నా ప్రయాణం సాగింది. శ్రీ స్వామి తపోవన్, హిమవత్ విభూతి, హిమశృంగ సదృశ్యుడు, మహోన్నత శ్రేణికి చెందిన సాధువు, పరిపూర్ణ వేదాంతి, కఠినుడైన ఉపాధ్యాయుడు, దయాసముద్రుడైన గురువు, ఆలోచనా స్రవంతిలో అద్వితీయమైన జ్ఞానం తునికిసలాడే కవి, అనంతమైన జ్ఞానం, నిశ్చలత్వం మూర్తీభవించిన ఋషి, సమర్థుడైన గురువు, స్వయాన బ్రహ్మస్వరూపుడు. ఆయన సన్యాస దీక్ష తీసుకున్నారంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆయన వాస్తవంగా నాలాంటి వారే. అలాగా? నువ్వు మన దేశం కోసం పోరాడితే నాకు చూడాలనుంది. కనీసం నాకు అండగానైనా ఉండవు. ఆగు, నా ఉద్దేశం అది కదా. ఓకే, నేనేం చెప్పాలనుకున్నానంటే ఆయన ధైర్యం అసమానమైంది. ఆయన మన దేశం కోసం ఎంతో చేశారు. ఆయన తన మనసు చెప్పింది విన్నారు, సత్యాన్ని అనుసరించారు. ఓకే, సో లెక్కలేనని ప్రశ్నలు మొదలుపెట్టి ఒక ఆసక్తికరమైన అన్వేషణలోకి. ఓకే, తర్వాత మనం ఏం చూడాలి? అటు వెళ్దాం. యా. హరి ఓం. నేను ఋషికేశ్ నుండి వస్తున్నాను. స్వామి తపోవన్ మహారాజ్ ఎక్కడున్నారో చెప్తారా? స్వామీజీ నదీ స్నానానికి వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు. మీరు అక్కడ కూర్చొని నిరీక్షించండి. ప్రణామాలు. మీ కుమారుడు ఎలా ఉన్నాడు? వాడి ఆరోగ్యం మెరుగైంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది స్వామీజీ? అది ఎలా ఉండాలో అలాగే ఉంది. స్నానం చేసేందుకు మీరు ఇంత దూరం ప్రయాసపడి రావడం ఎందుకు స్వామీజీ? మీకోసం మేము ఒక ఆశ్రమం కట్టిస్తాం. దాంతో మీకు ఈ ప్రయాస తప్పుతుంది. ఆ రాయిని ఎంత జాగ్రత్తగా అక్కడ పెట్టానో ఇప్పుడే చూశారుగా. రేపు నేను దాన్ని తేలిగ్గా కనిపెట్టగలను. ఓ చిన్న గుడ్డ పేలికను కాపాడుకునేందుకే ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. ఇక మరే దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నా సమయం వృధా చేయదలుచుకోలేదు. మట్టితో కట్టిన కుటీరంతోనే సంతృప్తి పడతాను.
హరి ఓం స్వామీజీ. నా పేరు చిన్మయ. స్వామి శివానందజీ నన్ను మీ దగ్గరికి పంపించారు. నేను ఉపనిషత్తులు అధ్యయనం చేయాలనుకుంటున్నాను. నాకు మార్గదర్శనం చేయండి. సత్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరు? స్వామి శివానందజీ పంపించారా? నీ దగ్గర ఆయన ఉత్తరం ఉందా? ఆయన మిమ్మల్ని కలుసుకుంటే చాలన్నారు. అంటే స్వామీజీ ఆయన మిమ్మల్ని కలవమన్నారు అంతే. ఎందుకు? గత శివరాత్రి నాడు నాకు సన్యాస దీక్షనిచ్చారు. నేను చెప్పింది విన్నావుగా, వెళ్ళి ఉత్తరం తీసుకురా. స్వామీజీ తను అబద్ధం చెప్పాడనుకుంటున్నారా? లేదు, తను నిజమే చెప్పాడు. మరెందుకు పంపించేశారు? ఇది అమూల్యమైన జ్ఞానం. ఇది పొందేదే తప్ప ఇచ్చేది కాదు. అతనిలో శ్రద్ధ ఎంతుందో చూస్తాను. అతను ఒక ముముక్షు అని గ్రహించాను. అతను తిరిగొస్తాడని నాకు తెలుసు. దీనితో అతను మరింత శ్రద్ధతో అప్రమత్తంగా జ్ఞానాన్ని గ్రహిస్తాడు. సరే, పర్వాలేదు, నువ్వు పంపించు. అలాగే స్వామీజీ, నేను పంపించేస్తాను. చిన్మయ, ఇంత త్వరగా తిరిగి వచ్చేసావే? ఉపనిషత్తుల అధ్యయనం అప్పుడే పూర్తయిందా? గురుదేవ్, స్వామి తపోవన్ మీ దగ్గర నుంచి ఏదైనా ఉత్తరం తీసుకురమ్మని చెప్పారు. ఓ, అలాగే అలాగే. అది లేవు. స్వామీజీ, నేను బయలుదేరడానికి ముందే మీరు ఉత్తరం ఎందుకు ఇవ్వలేదు? చిన్మయ, నీకు అర్థం కాలేదా? ఆయన నిన్ను పరీక్షిస్తున్నారు. ఆయన ఈ విధంగా నన్ను ఎందుకు పరీక్షిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికే నా దగ్గరున్నదంతా పరిత్యజించాను. ఆ విషయాన్ని నిర్ణయించగలిగేది ఆయన మాత్రమే. అంతవరకు ఆయన మాటలు కానీ ఆయన చర్యలు కానీ నిన్ను అనవసరంగా కలవరపరచకూడదు. నీ బాధల మీదో ఆనందాల మీదో గురువు దృష్టి ఉండదు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతావనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అది తప్ప మరేం కాదు. గోవిందగిరి, నిన్నటి వర్షం వలన పైకప్పు నుంచి నీరు కారుతోంది. ఈ రోజు గనక ఎండ కాస్తే 6 బైల్లో మనం చర్చలు కొనసాగిద్దాం. వర్షానికి పుస్తకాలన్నీ తడిచిపోయాయి. వాటన్నింటినీ ఎంతో జాగ్రత్తగా బయటికి చేర్చి ఎండకు ఆరబెట్టండి. లోపల కొన్ని పండ్లున్నాయి, మహారాణి గారు పంపారు. వాటిని అందరికీ పంచిపెట్టండి. నువ్వు కూడా అతనికి సాయం చేయి. ఈ రోజు రాత్రి కూడా వర్షం పడేటట్టుగా ఉంది. ఇంకా ఈ రోజు మనం... స్వామీజీ, ఉత్తరం తీసుకొచ్చాను. దాన్ని నీ దగ్గరే ఉంచుకో. నా దగ్గర చదువుదాం అనుకుంటున్నావా? అవును స్వామీజీ. దానికి కొన్ని నియమాలున్నాయి. 1, నేను చెప్పేది ఏదైనా ఒకేసారి చెబుతాను. 2, నువ్వు చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. 3, నోట్స్ రాసుకోవటం అంటూ ఏది ఉండకూడదు. చివరిగా, నేను చెప్పిందంతా నువ్వు శ్రద్ధగా వింటావని నేను భావిస్తాను కాబట్టి ఎప్పుడైనా నేను అడిగినా నువ్వు దాన్ని వివరించలేని పక్షంలో తిరిగి వెళ్ళిపోవాలి. వీటన్నింటికి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నా స్వామీజీ. రేపు 4 గంటలకు కలువు, తెల్లవారుజామున. హరి ఓం స్వామీజీ. విద్యార్థులు ముగ్గురేనా? ఎందరో వస్తారు, కొందరే మిగులుతారు. ఇప్పటికే నువ్వు సన్యాసి అయ్యావు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీక్ష తీసుకోవడానికి, జ్ఞానం పొందడానికి ఎంతో తేడా ఉంటుంది. ఈరోజు మనం ఈశావాస్యోపనిషత్తులోని ఒక శ్లోకం గురించి చర్చిద్దాం. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృదః కస్య స్విద్ధనం. ఈ విశ్వంలో చలించే ప్రతి ఒక్కటి ఈ విశ్వంతో సహా ఈశ్వరునితోనే నిండి ఉంది. కాబట్టి త్యజించి అనుభవించండి. ఇతరుల సంపదను ఎన్నడూ ఆశించవద్దు.
స్వామీజీ, ఉదయం క్లాసులో నాదో సందేహం. తేన తెక్తేన విషయంలో త్యజించడం అంటే వదిలేయడమేనా? చూడు చిన్మయ్య, త్యజించిన వాడే ఆనందించగలడు. త్యజించడం ఎలాగో తెలిసిన నాడే ఆనందం పొందగలవు. సిద్ధాంతపరంగా బుద్ధి స్థాయిలో నాకు అర్థమైంది, కానీ ఆ పర్వతాన్ని చూడు, అది కనువిందుగా లేదు. ఆనందం కలిగించిందా? నిజమే, ఆనందం కలిగించింది. దానిని కోరుకుంటున్నావా? లేదు, ఎందుకంటే ఆ పర్వతం నీ సొంతమని భావించవు, కానీ దాన్ని ఆస్వాదించావు. అవునా? పొందడం నేర్చుకో, సొంతం చేసుకోకు. దాన్ని ఎందుకు చింపావు? స్వామీజీ, ఇదివరకే ఇది చినిగిపోయింది. నేను దీన్ని ఆరబెడుతున్నానంతే. ఎంత ధైర్యం నీకు? అబద్ధాల కోరువి. నువ్వు నా కుర్తాను చింపేశావు. నేను అబద్ధం చెప్పలేదు. నువ్వే చూసావుగా, ఒక చిన్న గుడ్డ పేలి కోసం ఎంతగా కోపడ్డారు. ఓ విషయం చిన్మయ్య, టెహ్రీ మహారాజు మహారాణి ఆయన భక్తులు. నేపాల్ రాజు రాణి ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. కోరుకోవాలే గాని ఆయన ఆ రాజ్యాన్నే పొందొచ్చు. ఆ కుర్తా ఎప్పుడూ చిరిగిపోయిందని మా అందరికీ తెలుసు. చిన్మయ్య, నీకు సత్యం తెలియాలంటే వారి పాదాలను ఆశ్రయించు. అయితే తిరిగొచ్చావన్నమాట. అవును. ఒక అబద్ధాల కోరు పాదాల వద్ద నేర్చుకునేందుక? ఈ లోకం ఒక అబద్ధమని నేను తెలుసుకుంటాను, ఈ అబద్ధాల కోరు నుండి. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మమే సత్యం, జగత్తంతా మిథ్య. ఇది కేవలం ఆయన వ్యక్త రూపం. ఆలోచించు, ఏది సత్యమో ఏది కాదో. స్వామీజీ, ఒక ప్రశ్న. అధ్యయనం తరువాత మననం చేస్తూ సాధకుడు పరిపూర్ణ స్థితికి ఎలా చేరుకోగలడో నాకు అది అర్థం కావడం లేదు. సాధకుడు చిన్మయ తన వాక్కును మనసులో లయం చేయాలి, మనసును బుద్ధిలో లయం చేయాలి, బుద్ధిని ఆత్మలో లయం చేయాలి. ఆ విధంగా నిరపేక్షమైన పరిపూర్ణ స్థితిలో రమించాలి.
దివ్యమైన జీవితాన్ని ఎలా జీవించాలో స్వామి శివానంద నాకు నేర్పించారు. మీరు ఆ పరిధిని దాటించారు. కృతజ్ఞుడను. మీకు కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకోగలను స్వామి శివానందజీ. మీరు నాకు అనుగ్రహించిన దానికి నేను సదా మీకు రుణపడి ఉంటాను. ఈ రుణాన్ని ఎలా తీర్చుకోగలనో నాకు తెలియడం లేదు. ఆయన దార్శనికతను నా జీవిత లక్ష్యంగా మార్చుకుంటాను. నేనేమి తిరిగివ్వగలను? గంగామాత ఇక్కడ ఒక చిన్న నీటి సెలయేరుగా తన ప్రయాణం మొదలు పెడుతుంది. పర్వతాల నడుమ ప్రవహిస్తూ ఉధృతమైన ప్రవాహంగా మారి జీవనదిగా ప్రాణులకు ఆధారభూతమవుతోంది. నేను నా గురువుల నుండి నేర్చుకున్న దానిని ఈ ప్రపంచంతో పంచుకుంటాను. ప్రాచీన ఋషి పరంపరకు ఇది నేను అర్పించుకునే గురుదక్షిణ. గురుదేవ, నాలో ప్రబలమైన సంకల్పం కలిగింది. ఈ జ్ఞానంతో ప్రజలను చైతన్యవంతులను చెయ్యాలి. చిన్మయ, చాలామంది ఆసక్తి చూపించకపోవచ్చు, కానీ నీలో కలిగిన ప్రేరణను, సంకల్పాన్ని గమనించాను. వెళ్ళి ప్రయత్నించు. నలుగురు వ్యక్తులు నీ మాటలు వినడానికి వచ్చినా నీ ప్రయత్నం సఫలమైనట్టే. నీ బోధనలను ప్రజలు స్వీకరించిన పక్షంలో వెనక్కి తిరిగిరా. ఒక్కటి మర్చిపోకు, నువ్వు హిమాలయాలకు చెందినవాడివి. నీ మనసులో ఉన్నది గొప్ప లక్ష్యం చిన్మయ. నీ నిబద్ధత, సంకల్పంతో ఎంతోమంది ప్రయోజనాలు పొందగలరు. నువ్వు ఒక ఆధ్యాత్మికోద్యమాన్ని సృష్టిస్తావు. శుభం భూయాత్, శుభం భూయాత్. దయచేసి గురుదేవులను జాగ్రత్తగా చూసుకోండి. ఆయన ఆరోగ్యం ఎంతో ముఖ్యం. నేను అనుకున్నది ఇది గురుదేవ. మీ ఆశీస్సులతో నేను ప్రచారానికి వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళు, స్వామి వివేకానందుడిలా గర్జించు. చిన్మయ, నువ్వు చేపలను కాపాడుతావా కోతిలాగా? లేదు, నేను కోతుల బారి నుండి చేపల్ని కాపాడుతాను. మరి కోతులను కాపాడేవారెవరు? నువ్వే. అది నువ్వే చేయాలి. తప్పకుండా గురుదేవా. ఎంతో సాహసోపేతం. అవును, ఆయన సాహసి. ఆయన చేసిన మహత్కార్యం నువ్వు ఇంకా చూడలేదు కదూ. తర్వాత చూడు. ఆయన ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది.
ప్రణామాలు స్వామీజీ. తీసుకోండి. కృతజ్ఞతలు. తినడానికి ఏదో ఒకటి దొరికింది. చెప్పండమ్మా, ఇక్కడ దగ్గరలో ఏదైనా గుడి ఉందా? ఉంది. వినాయకుడి గుడి దగ్గరలోనే ఉంది. ముందు ప్రసాదం తినండి, చల్లారిపోతుంది. తర్వాత ప్రశాంతంగా గుడికి వెళ్ళొచ్చు. తస్య భాసా సర్వమిదం విభాతి. ఓం గణపతియే నమః. పూజారి గారు, ఈ గుడిని చూసుకునే ధర్మకర్తలు ఎవరు? నిజానికి 5గురు ఉన్నారు. వారిలో నందాగారు ముఖ్యులు. ఉపనిషత్తులపై ప్రవచనాలు ఇద్దామనుకుంటున్నాను. ఏంటి ఉపనిషత్తులా? ఏ ఒక్కరూ రారు. అందులోనూ మీరు ఇంగ్లీష్లో మాట్లాడతానంటున్నారు. ఈ కాలనీలో ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా నేను కనుక్కోవాలి. అంతేకాదు స్వామీజీ, వారిలో అసలు ఎంతమందికి ఆసక్తి ఉంటుందని నేను చెప్పలేను స్వామీజీ. దాని గురించి మీరు దిగులు పడకండి. ఆసక్తి ఉన్న వారికి మాత్రమే చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. ఆసక్తి లేని వారితో కూడా దీనిని పంచుకుంటాను. నా ఉద్దేశం కూడా అది. ఉపనిషత్ ప్రవచనాలు ఇంగ్లీష్లోనా? ఇంపాసిబుల్. స్పెల్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఐ యామ్ పాసిబుల్. ఐ యామ్ పాసిబుల్. అలాగే స్వామీజీ, మీరు ఎప్పుడు మొదలు పెడతారు? ఈరోజు 29th డిసెంబర్. మనం ఎల్లుండి నుండి ప్రారంభించవచ్చు. 31st డిసెంబర్. మనం దీనిని 100 రోజులు నిర్వహించాలి. 100 రోజులా? 100 రోజుల పాటు జనం ఇక్కడికి వస్తారా? వాళ్ళు తప్పకుండా వస్తారు. మనం ప్రారంభించాలంతే. అలాగే మేమందరికీ చెప్తాం. ప్రయత్నించడంలో తప్పులేదు కదా. పూజారి గారు, గుడికొచ్చే ప్రతి ఒక్కరికి చెప్పండి. సరే స్వామీజీ, మీరెక్కడ బస చేస్తారు? నేనా? కేవలం స్టార్ హోటల్లోనే. స్టార్ హోటలా? సాధారణ స్టార్ హోటల్లో కాదు, మల్టీ స్టార్ హోటల్లో. అంటే ఆకాశం కింద. వద్దొద్దు స్వామీజీ, మా ఇంటి మేడ మీద ఒక గది ఖాళీగా ఉంది. అక్కడొచ్చి బస చేయండి. మా ఇంటికి రండి. మూలం తరు కేవలమాశ్రయమంత. స్వామీజీ, ఇటువైపు. దయచేసి క్షమించాలి, ఆలస్యమైంది. మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు పూజారి నేను గారు? అందరికీ చెప్పాను, అందరూ తలాడించారంతే. మరేం పర్లేదు బాబు, వెళదాంరా. కానీ స్వామీజీ, మేము ముగ్గురమే ఉన్నాం. కాదు, మనం నలుగురం. 1, 2, 3, 4. నా గురువుల ఆశీస్సులున్నాయి. ఇక మనం ప్రారంభిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఉపనిషత్తుల అధ్యయనాన్ని ప్రారంభిద్దాం. ఉపనిషత్తుల అధ్యయనాన్ని బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మ విద్య శాస్త్రాలన్నిటికీ శాస్త్రం. చూడు, నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. నిజానికి తన ప్రవచనాలన్నీ ముగ్గురికే వినిపిస్తున్నాడు. నాకు నిజం చెప్పండి, వీటి గురించి మీరు అందరికీ చెప్పారా? అబద్ధం చెప్పకండి. మీరు అలా చేయకూడదు, చేయకూడదు. ఓం శాంతి శాంతి శాంతి. స్వామీజీ, ప్రవచనం ఎంత బాగుంటుందని నేను అనుకోలేదు. రేపు నా భర్తను కూడా తప్పకుండా తీసుకొస్తాను. నా పిల్లల్ని కూడా రమ్మంటాను. అవును సుశీల గారు, ప్రతి ఒక్కరికి చెప్పాలి. స్వామీజీ, నేను చెప్తున్నాను, రేపు తప్పకుండా కనీసం ఇక్కడ 10 మంది ఉంటారు. ఇంకో విషయం స్వామీజీ, ఈ రోజు ప్రవచనంలో నాదొక ప్రశ్న. నీకు కూడానా? ఇంతకు ముందు ఇది ఎక్కడో విన్నానే. నేను వచ్చాను. శ్రోతల సంఖ్య పెరిగినట్టు అనిపిస్తోంది. కొద్దిమంది కోసం మైక్ అవసరం లేదు. నిన్న మనం ఇక్కడ బ్రహ్మ విద్య గురించి చర్చించుకున్నాం. ఈ బ్రహ్మ విద్య ముఖ్యంగా ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ప్రధానంగా మనకు 10 ఉపనిషత్తులున్నాయి. ఆది శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు ఈ 10 ఉపనిషత్తులపై భాష్యాలు రాశారు. వాటిల్లో మనం ఇప్పుడు కేనో ఉపనిషత్తుని తీసుకుంటున్నాం.
ఒకసారి ఓ వ్యక్తి గంగా నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో వెండితో తాపడం చేసిన ఓ చేతికర్ర నీటిలో తేలుతూ రావడం అతను చూశాడు. వెంటనే అతను ఆ చేతికర్రను ఒడిసి పట్టుకున్నాడు. నీటిలో ఈదుతూ ఒడ్డు వైపుగా బయలుదేరాడు. తను ఒడ్డుకు చేరుతున్న సమయంలో ఆ కర్ర నీళ్లలో పడి కొట్టుకుపోయింది. దాంతో అతను ఏడుపు మొదలుపెట్టాడు. నా కర్ర అని రోదించాడు. నదిలో తేలుతూ కొట్టుకొచ్చిన చేతికర్ర అతనికి అన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. అతను ఆ చేతికర్రతో సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. అదే అతని దుఃఖానికి కారణమయ్యింది. మనం ఎదుర్కొనే దుఃఖాలన్నిటికీ కారణం ఈ ప్రాపంచిక విషయాలు కాదు, వాటిని సొంతం చేసుకోవాలనే బలమైన కోరికే. మన దుఃఖాలన్నిటికీ మూల కారణం అదే. ఈ విధంగా మనం మనలోని అహంకారాన్ని మేల్కొల్పుతున్నాం. దర్శించేవాడు, భావించేవాడు, విచారించేవాడు. ఓం శాంతి శాంతి శాంతి. మీరు ఇంటికి వెళ్ళండి, నేను మాట్లాడొస్తాను. అలాగే, త్వరగా వచ్చే. ప్రణామాలు స్వామీజీ. మణి అయ్యర్, నీవు నోట్స్ తయారు చేస్తున్నట్టు నేను గమనించాను. వాటన్నిటినీ సంకలనం చేసి మనం ఒక చిన్న పుస్తకం తయారు చేయొచ్చుగా. ప్రవచనాల చివరి రోజు దానిని యజ్ఞప్రసాదంగా శ్రోతలకు ఇవ్వచ్చు. తప్పకుండా స్వామీజీ. స్వామీజీ, పుస్తకాన్ని ప్రసాదంగానా? నా ఉద్దేశంలో లడ్డూలు తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? లడ్డూలు కూడా తీసుకురండి. కానీ లడ్డూల తీయదనం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ పుస్తకాలలోని జ్ఞానం జీవితకాలం తీయదనాన్ని అందిస్తుంది. శాంతి శాంతి శాంతి. ప్రణామాలు స్వామీజీ. ప్రణామాలు స్వామీజీ. రోజు రోజుకి మీ ప్రవచనాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. నోట్ చేసుకున్నదంతా సంకలనం చేశాను. మీరు చెప్పిన ప్రవచనాల సారాంశం అంతా ఇందులో ఉంది. నువ్వు అసాధ్యుడివి. స్వామీజీ, ఎన్ని పుస్తకాలు ముద్రించమంటారు? చివరి రోజున ఎంతమంది వస్తారనుకుంటున్నారు? సుమారు 2500 మంది స్వామీజీ. అయితే 3000 ముద్రించండి. 3000 పుస్తకాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. జయబాలా, నారాయణుడిని పట్టుకో, ఆయన వెంటే లక్ష్మి వస్తుంది. స్వామీజీ, పుస్తకాన్ని ప్రసాదంగా ఇవ్వటం గొప్ప ఆలోచన. స్వామీజీ, మేమందరం మీకు సాయం చేస్తాం. మేము చందాలు పోగేయాలనుకుంటున్నాం స్వామీజీ, కానీ ఎలా చేయాలో తెలియడం లేదు. నడుస్తూనే ఉండండి, మార్గం అదే కనిపిస్తుంది. స్వామీజీ, ఇతను నా మేనలుడు. ప్రణామాలు స్వామీజీ. మీరు గొప్ప పాత్రికేయులే కాకుండా పెద్ద చదువులు కూడా చదువుకున్నారు. వీటన్నిటినీ ఎలా త్యజించగలిగారు? నీ నోట్లో ఇప్పుడు ఏముంది? ఓ, క్షమించండి స్వామీజీ, ఇది చూయింగం. దాన్ని ఎప్పుడు ఉమ్మేస్తావు? అందులో సారమంతా పోయాక. నేను ప్రపంచానంతటిని నమిలి చూశాను, అందులో సారం లేదు, అందుకే ఉమ్మేశాను. స్వామీజీ, ఈ రోజు చివరి రోజు. ఒక వ్యక్తి ఇక్కడికి క్రమం తప్పకుండా ప్రతిరోజు వస్తూనే ఉన్నాడు. నేను చెప్పే ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా వింటున్నాడు. తనెవరో తెలుసుకోవాలని మీకు కుతూహలంగా ఉండొచ్చు. తను ఇంకెవరో కాదు, ఈ మాట్లాడే స్వామి. కొత్త మొదటి శ్రోత. స్వామీజీ, మళ్ళీ మీ దర్శన భాగ్యం మాకెప్పుడు లభిస్తుంది? వినండి, నేను దర్శనాలు ఇచ్చే రకం కాదు. శాస్త్రాలను పట్టుకోండి, అవి మీ ఉన్నతికి తోడ్పడతాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. స్వామీజీ, 100 రోజుల క్రితం మాలో ఎవ్వరికీ ఇంత జ్ఞానం లేదు. ఇదంతా ఎలా గడిచిపోయిందో తెలియడం లేదు. ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నావు. ఇక నుండి మేల్కొని ఉండేందుకు ప్రయత్నించు. అదెలా సాధ్యమవుతుంది స్వామీజీ? ప్రస్తుతానికి రోజు కేనో ఉపనిషత్తు నుండి ఒక మంత్రం చదవండి. 3 సార్లు పునశ్చరణ చెయ్యండి. మళ్ళీ మనం కలుసుకునేంత వరకు వాటిని మననం చేస్తూనే ఉండండి. స్వామీజీ, మద్రాసులో కుటుంబం వారు మీ ప్రవచనాలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. అవునా? సరే, వెంటనే వాళ్లను ఏర్పాట్లు మొదలుపెట్టమనండి. మన సంస్కృతిని పరిరక్షించి పెంపొందించడానికి మరింత మంది అవసరం. తప్పకుండా స్వామీజీ. స్వామీజీ, నేను ఇప్పుడే ఈ విషయం గురించి విన్నాను. వేదాంతం గురించి క్లుప్తంగా చెప్తారా? ఇప్పుడు కాదు. పర్వాలేదు, చెప్తాను. త్యజించండి, పట్టుకోండి. ప్రాపంచిక విషయాలను త్యజించండి, భగవంతుణ్ణి పట్టుకోండి. హరి ఓం. హరి ఓం.
స్వామీజీ. కేవలం ఈయన ఆతిథ్యం వల్లే మాకు ఈ ఆరణి ప్యాలెస్లో చోటు దొరికింది. ఇక్కడ సొంతంగా ఓ యజ్ఞశాల ఏర్పాటు చేసుకున్నాం. నా వల్ల ఏ సహాయం కావాల్సినా చేస్తాను. మొదటిసారి రైల్లో కలిసినప్పుడే ఈయన నన్ను ఆకట్టుకున్నారు. మేం ఒకటి తర్వాత ఒకటి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఇలాంటి అనాచారాలు మేము జరగనివ్వం, జరగడానికి వీల్లేదు. ఇది మా వారసత్వ సంపద. మేము బ్రాహ్మణులం. ఇది తెలియాల్సిన అవసరం లేని వారికి అతను వాటిని ఎందుకు బోధిస్తున్నాడు? అడగండి, నిలబడి చూస్తారే? అతన్ని నిలదీసి మరీ అడగండి. మన పవిత్ర గ్రంథాల్లోని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా ఉచ్చరిస్తాడు? అతను నాలుక తెగి పడిపోవాలని నేను చెప్పిస్తున్నాను. రండి రండి, ఇటు నుంచి పైకి వెళ్దాం. రండి రండి, మెట్లు ఇటువైపు ఉన్నాయి. స్వామీజీ, స్వామీజీ, దీని గురించి మీరు విచారించకండి, మేం చూసుకుంటాం. ఇదిగో స్వామి, ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఇంగ్లీష్లో ఎందుకు ప్రసంగిస్తున్నారు? సంస్కృతంలో ఎందుకు ప్రసంగించకూడదు? క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీని అర్థం ఏంటో మీకు తెలుసా? నాకు సంస్కృతం తెలీదు. మరి ఇతరులు అర్థం చేసుకోగలని ఎలా అనుకుంటున్నారు? మాకు మలయాళం వచ్చు, మాకు తమిళం వచ్చు. మీరు మలయాళంలోనో తమిళంలోనో ప్రసంగించవచ్చు కదా. అవును, మీరందరూ అర్థం చేసుకుంటారు. కానీ ప్రజలందరికీ ఇది అర్థం కావాలన్నదే నా లక్ష్యం. ఆలోచించండి, ఇది భాషా ప్రసక్తి కాదు. మనకెన్నో భాషలున్నాయి. విద్యార్థికులు అర్థం చేసుకోగలిగిన భాషలోనే మనం మన సంస్కృతి గురించి చర్చించుకుంటున్నాం. స్వామి, మాకు అవన్నీ అనవసరం. మీరు ఇది ఆపుతారా లేదా? మిస్సెస్ ఆయో, చెప్పండి స్వామీజీ. రేపటి నుండి సాయంత్రమే కాక ఉదయం పూట కూడా క్లాసులు తీసుకుంటాను. దానికి తగిన ఏర్పాట్లు చేయండి. హలో స్వామి, ఇలాంటివన్నీ చూస్తూ ఉండలేను. నా కోపం వస్తుంది. మీరే అతనితో మాట్లాడండి. పవిత్ర గ్రంథమైన భగవద్గీత ప్రజల వ్యక్తిత్వాలను తీర్చిదిద్ది జీవితంలో వారు ఎలాంటి సవాల్నైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధులుగా చేస్తుంది. భయాలు, పోటీలు, ఘర్షణలు, తికమకులు నిండిన ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవనాన్ని ఆహ్లాదకరంగా, సంతోషంగా ఎలా జీవించాలో అనే జీవన కళ గురించి భగవద్గీతలో విశదంగా చర్చించబడింది. ఇందులో మనకు లభించే జ్ఞానం ప్రతి మానవునికి ఆధ్యాత్మిక జన్మ హక్కుగా భావించవచ్చు. దీనిని శ్రద్ధగా అధ్యయనం చేసి సాధన చేస్తే ఒక క్రైస్తవుడు గొప్ప క్రైస్తవునిగా, ఒక ముస్లిం గొప్ప ముస్లింగా, ఒక హిందూ గొప్ప హిందూగా మారగలడు. ఇది విశ్వవ్యాప్తంగా అందరికీ వర్తిస్తుంది. సత్యం అనేది అందరికీ ఒక్కటే. అలా కాని పక్షంలో సత్యం కానరదు. హరి ఓం. స్వామీజీ, ఈరోజు మీ ప్రవచనం ఎంతో బాగుంది స్వామీజీ. వచ్చిన ప్రతి ఒక్కరూ విని ఎంతో ఆనందించారని నేను ఖచ్చితంగా చెప్పగలను. స్వామీజీ మరికొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండగలిగితే మేము చాలా అదృష్టవంతులం అవుతాం. మీ ప్రసంగం విన్నాం. అనుచితంగా ప్రవర్తించినందుకు క్షమించండి. నేనే కాదు, ఇక్కడున్న నా మిత్రులంతా మీకు అన్ని విధాలా సహకరిస్తారు. సరే సరే. కంగ్రాచులేషన్స్ స్వామీజీ. మీరు మద్రాసులోని బ్రాహ్మణులు, పండితుల మనసులు గెలవగలిగారు. ఇక మీకు ఎక్కడా తిరుగులేదు. తర్వాత మీ దండయాత్ర ఎటువైపు స్వామీజీ? ఆటోగ్రాఫ్ స్వామీజీ. నీ పేరేంటి? రాజారాం. బయటికి రాజులా, అంతరంగా రాముడిలా ఉండు. సంతోషం స్వామీజీ. రంగస్వామి, 10 నిమిషాల్లో మనం శివ విష్ణు ఆలయానికి బయలుదేరతాం. కార్ రెడీగానే ఉంది స్వామీజీ. స్వామీజీ, మేము ఒకటి ఆలోచిస్తున్నాం. మీరు పనిచేస్తున్న తీరు, అందరూ అనుకుంటున్న దాన్ని బట్టి మనం ఒక సంస్థను ప్రారంభిస్తే బాగుంటుంది. అవును స్వామీజీ, ఇది పెరుగుతూ పోతుంది. మనకు ఒక వ్యవస్థ అవసరం అనిపిస్తోంది. చూడండి, నేను ఇక్కడికి బోధించడానికి వచ్చాను. సంస్థను స్థాపించడంలో నాకు ఎలాంటి ఆసక్తి లేదు. స్వామీజీ, ఇది మీకోసం కాదు, మా అందరి కోసం. ఇది చాలా వేగంగా ఎదుగుతోంది. కాబట్టి దీని నిర్వహణకు మేము మా బాధ్యతలను పంచుకోవాలి. దీనికి ఓ వ్యవస్థ కావాలి. సరే, అదేదో మీరే చూసుకోండి. దీన్ని మేము చిన్మయ మిషన్ అని పిలుద్దాం అనుకుంటున్నాం. వద్దు, నా పేరు పెట్టద్దు. స్వామీజీ, ఇది మీ పేరుకు సంబంధించింది కాదు. చిన్మయ అంటే జ్ఞానం అని, నిజమైన జ్ఞానం. ఆ విషయమే మీరు బోధిస్తూ వచ్చారు. సాధకులుగా మేము దీన్ని చిన్మయ మిషన్ అని పిలుచుకుంటాం. సరే, చిన్మయ మిషన్ అనే పిలవండి. కానీ గుర్తుంచుకోండి, నేను గంగా తీరం నుండి వచ్చాను. హిమాలయాలకు చెందినవాడిని. వీటన్నిటితో నాకే సంబంధమూ లేదు.
నేను సూచించే వాడిని, సూచించబడేది నేను కాదు. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. స్వామీజీ, మన కేంద్రాల కోసం మన స్థలాన్ని ఉపయోగించాలంటే చిన్మయ మిషన్ని అఫీషియల్గా రిజిస్టర్ చేయించాలి. అలాగే చేయండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, వీటన్నిటితో నాకు ఎలాంటి సంబంధము లేదు. నా గురువులు నాకు నేర్పించిన దానిని వీలైనంత ఎక్కువ మందితో పంచుకునే ప్రయత్నం చేయడమే నా ముందున్న ఏకైక లక్ష్యం. స్వామీజీ, మాకు ఆ విషయం తెలుసు. ఇందులో మీరు కూడా భాగమైతే ఎంతో సులువవుతుంది. దానివల్ల క్రమశిక్షణ పాటించబడుతుంది. ఇలా మాయ మొదలవుతుంది. మనకొక సంస్థ ఉంది కాబట్టి మనకంటూ ఒక ధ్యేయం ఉండాలి. ధ్యేయం ఒక్కటే, ఎక్కువ ఆనందాన్ని ఎక్కువ మందికి ఎక్కువ కాలం అందించడం. చాలా సంతోషం స్వామీజీ. ఆ విధంగా గురుదేవుల దార్శనికత ఇంత పెద్ద సంస్థ ఆవిర్భావానికి మూల కారణమైంది. నువ్వు నిలిచిన స్థలం కూడా అందులో భాగమే. గురుదేవుల శక్తి అనతి కాలంలోనే ఎందరినో ప్రభావితం చేసి ఈనాడు మనం చూస్తున్న ఈ సంస్థ నిర్మాణానికి దోహదపడ్డం ఆశ్చర్యపరుస్తుంది. సంస్థ నిర్మాణమయ్యాక గురుదేవులు తన పయనానికి మూలమైన వారి గురుదేవుల ఆశీస్సులను అందుకోవాలనుకున్నారు. ఆయన చేపట్టిన పయనం గొప్ప ఆధ్యాత్మిక శక్తితో పరిపూర్ణమైంది. నీ నాలుక తెగిపడిపోవాలని బ్రాహ్మణులు శపించినట్టు విన్నాను, నిజమేనా? ఆ సంగతి మీరు ఎలా తెలుసుకున్నారు గురుదేవ్? ఇక్కడ పైన ఉండటం వల్ల అన్నీ తెలుస్తాయి. మద్రాసులో యజ్ఞం పూర్తయ్యాక బాలలకు మహిళలకు సత్సంగాలు ప్రారంభించాం గురుదేవ్. త్యాగి అనే పేరుతో ఒక మాసపత్రిక కూడా ప్రారంభించాం. అది సరళంగా ఉండాలి చిన్మయ. ఉదాత్తమైన విలువలను గుర్తుంచుకునేందుకు తోడ్పడుతుంది. గురుదేవా, నాతో పాటు ఢిల్లీకి రండి. అక్కడ మంచి వైద్యులున్నారు. అంటే ఢిల్లీలో ప్రజలెవరూ చనిపోరా? గురుదేవా, నేను బొంబాయికి తిరిగి వెళ్ళి అక్కడ నుండి పాలఘాటుకు వెళ్ళి ప్రవచనాలు కొనసాగించాలి. ఇక నాకు సెలవిప్పించండి. నీ సత్కార్యాన్ని అలాగే కొనసాగించు. నువ్వు హిమాలయాలకు చెందినవాడివని అన్నిటికీ మరిచిపోకు. నువ్వు చేస్తున్న మహత్కార్యాల గురించి నేను విన్నాను. ఇక్కడ కూడా నీ పేరు మారుమోగుతోంది, హిమాలయ వీరుడని. నువ్వు కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తావనుకుంటాను. ఇప్పుడు వానప్రస్థమా? అద్భుతం. వారిని ఇప్పుడు సన్యాసానికి సిద్ధం చేస్తావా? స్వామీజీ, అందరికీ జ్ఞానతృష్ణ ఉంది. సరైన ఆధ్యాత్మిక జ్ఞానం పొందే అవకాశం లేదు. మూడువారిన వారి జీవితాల్ని మళ్ళీ చిగురింపజేయకపోతే మన సంస్కృతి అంతరించిపోతుంది. అసలు నీ మనసులో ఏముంది? అందరి కోసం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. సాధకులు అక్కడికొచ్చి అధ్యయనం చేయగలగాలి. మన సంస్కృతిని రక్షించి పునరుత్తేజపరచడం కోసం ఒక సాధు సైన్యాన్ని తయారు చేయాలి. దానిని సాందీపని సాధనాలయం అని పిలవాలి. సాందీపని మహర్షి శ్రీకృష్ణుడి గురువు. అందుకే నువ్వు భగవద్గీతను బోధిస్తున్నావు. చాలా బాగుంది, అద్భుతం. ఆసక్తిగా ఉంది కదూ? యా. రా, నీకు మరో ఆసక్తికరమైన దాన్ని చూపిస్తాను. ఇదొక సాహసోపేతమైన కథ నళిని. ఆయన తన జీవితాన్ని ఎంత నిర్దిష్టంగా మలుచుకున్నారో ఆ తీరు నాకెంతో నచ్చింది. సన్యాసిగా ఉండడం అనేది ఎంతో తేలికని ఇన్నాళ్ళు భావించాను. కానీ ఈయన సన్యాసి అయినా కూడా
సంపూర్ణ నాయకత్వ లక్షణాలు, దార్శనికత కలిగి ఉన్నారు. యునో, నిశ్చలంగా ఉండే సాధు. ఇది ఆయన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుండాలి. అనతి కాలంలో ఇంత అభివృద్ధి అంత తేలిక కాదు. అవును, అదే జరిగింది. ఆయన కూడా మానవ మాత్రుడే. కాకపోతే ఆయనకు మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆయన తన ఆత్మశక్తితో శరీరాన్ని జయించారు. ఒకసారి ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలోనే పిల్లలు రామాయణం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు గోవిందుని పదే పదే భజించమని చెప్పారు. ఓ మూఢా మేలుకో, ప్రపంచపు యథార్థ స్థితిని గమనించు. ఓం శాంతి శాంతి శాంతి. పిల్లలు తప్పుకోండి, తప్పుకోండి. గురువు గారిని వెళ్ళనివ్వండి. లేవండమ్మా, అడ్డు తప్పుకోండి. అడ్డు తప్పుకోండి. తప్పుకోండి. రండి గురువుగారు, రండి. హరి ఓం, హరి ఓం. అల్లరి చేయకూడదు. రండి. గురుదేవా, మీకెలా ఉంది ఇప్పుడు? ఇక్కడ నుండి గురుదేవుల్ని మా ఇంటికి తీసుకెళ్లిపోతాను. దయచేసి ఈ విషయం నిర్వాహకులకు చెప్పండి. ఆయనకి విశ్రాంతి అవసరం. నాకు దిగులుగా ఉంది. నాకెందుకో చెప్పండి గురుదేవా. వద్దు. మిత్రులారా, దయచేసి లేచి నిలబడండి. గురుదేవుల ఆరోగ్యం సరిగా లేదు. పోయినసారి చెన్నైకి వచ్చినప్పుడు చిన్మయ యువ కేంద్రానికి ఓ సవాలునిచ్చారు. ఆ స్ఫూర్తితోనే చిన్మయ యువ కేంద్ర సభ్యులు ఈ రామాయణ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరూ దయచేసి కూర్చొని ఈ నాటకాన్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ. హరి ఓం. నా ప్లాన్ మారింది. నళిని, సాధువుల గుట్టు బయట పెట్టేందుకు రాయాలనుకున్న పుస్తకం ఇప్పుడు ఈ సాధువు జరిపిన అన్వేషణగా మార్చాలనుకుంటున్నాను. ఆగు మహా, ఆగు ఆగు. ఈ నాస్తికుడు ఆ సాధువుల్లో ఒకడిగా మారిపాడంటున్నావా? నీకెందుకు ముందే చెప్పాను, నాకు నమ్మకం లేదని నేను ఎప్పుడూ అనలేదు. ఆడంబరాలు, అట్టహాసాలు నాకు నచ్చవని చెప్పాను. ఈరోజు నేను ఇక్కడ విన్న మాటలేవి అర్ధరహితం కావని నాకు బాగా తెలుసు నళిని. చాలా ఏళ్లుగా సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలకు చాలా దగ్గరగా ఉండే భావనలు నేను ఇక్కడ వాస్తవంగా చూడగలిగాను. అఫ్కోర్స్ వీటన్నిటిని జీర్ణించుకోవడానికి నాకు కొంచెం సమయం పడుతుంది. అందుకే నేను ఆయన గురించి ఓ పుస్తకం రాయాలనుకుంటున్నాను. ఆ పుస్తకంలోని అంశాల దిశను మార్చేస్తాను. హే గాయ్స్, మీ పని పూర్తయిందా? లేదు, నిజానికి అది ఇప్పుడే మొదలైనట్టుగా అనిపిస్తుంది. నేను ఇక్కడ మరికొంతసేపు ఉండొచ్చా? తప్పకుండా ఉండొచ్చు. మీకు ఇక్కడ సమాధానాలు దొరకడం ఆనందంగా ఉంది. హే నళిని, నువ్వు ఇతనికి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ గురించి చెప్పావా? చెప్పలేదు. వెయిట్. పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ కా ఆయన ఆహ్వానించారా? అదొక గొప్ప గౌరవం. అవును, కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. వై? ప్రియమైన గౌరవనీయ హైందవ మత విశ్వాసాల నాయకునిగా మీరు చేసిన కృషిని ఐక్యరాజ్య సమితి గుర్తించి గౌరవించింది. సర్వమత మహాసభల్లో ప్రసంగించేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆగస్టు 1993. చూడు, ఈ పని చేయగలిగే వయస్సు నాకు దాటిపోయింది. నా స్థానంలో నువ్వు వెళ్ళాలి. నేనా స్వామీజీ? కానీ నేనేం చెప్పగలను? స్వామీజీ వారే ఏదైనా రాసిస్తే బాగుంటుంది.
మన దేశానికి తిరిగి వెళ్ళిన తరువాత మన సంస్థ నిర్వహణా బాధ్యత అంతా నీదే. తేజోమయ, నువ్వు ఆ పని చేయగలవు. మహా మహా, నీకొక యువ ఫోటోగ్రాఫర్ అంజలి సింగ్ గుర్తుందా? గురుదేవులకు సంబంధించిన చక్కని ఫోటోలెన్నో ఆమె తీసింది. పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో ఆయన ప్రసంగించే అరుదైన దృశ్యాలను ఫోటోలు తీసేందుకు ఆమె అమెరికా వస్తానని ఆయనకు ఉత్తరం రాసింది. నాకు అర్థమైంది. ఆయన అనారోగ్యం కారణంగా అక్కడికి వెళ్ళలేకపోయారు. తనెంతో నిరాశ గురై ఉంటుందనుకుంటా. అవును, స్వామీజీ ఆమెకి ఉత్తరం రాశారు. ఆమెను ఢిల్లీలోనే ఉండిపోమన్నారు. ఆగస్ట్ 7న ఆమె కోరుకున్న అరుదైన ఫోటోలు తీసే అవకాశం లభిస్తుందన్నారు. నిజంగానా? బట్ ఆయన అప్పుడు అమెరికాలో ఉన్నారు కదా. అవునున్నారు. నాతో రా, నీకొకటి చూపిస్తాను. ఇవే ఆ ఫోటోలు. 1993 ఆగస్ట్ 6న అంజలి సింగ్కి గురుదేవులు వాగ్దానం చేసిన ఫోటోలు. Wake up to the state of pure consciousness. End all limitations of a mortal in you. Your sorrows and imperfections are your own choice. End them all right away. You can. You must. నళిని, ఏం జరుగుతోంది? మనం ఎటెళ్తున్నాం? గురూజీ, నేను చెప్పాను కదా మహా అని. ఆయన గురుదేవుల గురించి మరింత తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఉన్నారు. అదిగో ఆయనే. మహా మహా అన్వేషణలో చివరికి నువ్వు నీ మనసుని మార్చుకున్నావన్నమాట. అవును స్వామీజీ. గురుదేవుల ప్రవచనాలు నాలో జిజ్ఞాస, ప్రేరణ కలిగించాయి. నిజంగా స్వామిజీ, ఐఎమ్ సారీ గురుదేవ్. నా ఆలోచనలో స్పష్టత కోసం నేను వీటిని గీశాను. మీరేమనుకోపోతే మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది. ఇదొక రఫ్ స్కెచ్ బుక్. నేను ఇంకా దీని మీద చాలా వర్క్ చేయాలి. స్వామీజీ, నేను ఇక్కడికి వేరే విధమైన ఆలోచనతో వచ్చాను, కానీ నన్ను నేను మైమర్చిపోయాను. నాకేం తెలియట్లేదు. నా మనసు అస్తవ్యస్తంగా ఉంది. నడుస్తూనే ఉండండి, మార్గం అదే కనిపిస్తుంది. నేను ఈ పుస్తకం గురించి మాత్రమే చెప్పడం లేదు.
తనొక అద్భుతమైన కార్టూనిస్ట్. మీ ఆశీస్సులతో తన గురుదేవుల గురించి తప్పకుండా పుస్తకాన్ని రాస్తాడని ఆశిస్తున్నాను. స్వామీజీ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆయన స్థానంలో ఉండడం మీకు ఎలా అనిపిస్తోంది? నేను ఆయన స్థానంలో లేను, ఆయన పాదాల చెందుతున్నాను. गुरुदेव तव महनीय कृपा गुरुदेव तव महनीय कृपा मेरे जीवन का अवलंबन है बस एक यही मेरा बल है गुरुदेव तव महनीय कृपा दूर करे वचनामृत से तव बोध कृपा गुरुदेव तव महनीय कृपा रक्षक